కర్కాటక రాశి వారికి నవంబర్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మాసంలో సూర్యుడు 16వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు మాసం మొత్తం కూడాను వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 23వ తారీఖు వరకు వృశ్చిక రాశిలో సంచారం. 23వ తారీఖున వక్రరీత్యా మళ్ళీ తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు అతిచార రీత్యా ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 3వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. మొదటి 3 రోజులు కన్యా రాశిలో, చివరి 3 రోజులు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా సంచారం ఉంది. అయితే కర్కాటక రాశి వారికి ఈ సంచారం మూలకంగా చూసినట్టయితే సూర్యుడు అర్ధాష్టమ పంచమ స్థానాలలో ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 4, 5 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు జన్మస్థానంలో ప్రతికూలం. శుక్రుడు 4, 5 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. శనేశ్వరుడు 9వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు అష్టమ స్థానంలో ఉన్నాడు ప్రతికూలంగా. కేతు ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు, సూర్యుడు ఇవన్నీ కూడాను ప్రతికూలంగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి. కాబట్టి గ్రహస్థితిని మనము పరిశీలించినట్టయితే ఈ మాసంలో ఫలితాలు ప్రతికూలంగానే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక ఆచితూచి వ్యవహారం అనేటువంటిది చాలా అవసరము. ఇక కొన్ని పనుల లోపల అంటే బుధుడు, శుక్రుడు కొంత అనుకూలంగా ఉన్నారు కాబట్టి మాసవారి ఫలితాలపై కొంత ప్రభావం ఉంటుంది. బుధుడు, శుక్రుడి యొక్క సంచారము తాత్కాలికంగా ఉంటుంది కనుక కొన్ని పనులలో అనుకూలత కనబడుతుంది. వ్యాపారము చేతిలో ఉన్నటువంటి వ్యాపారము సజావుగానే జరుగుతుంది. కానీ అనుకున్న ఫలితాలు ఉండవు, లాభాలు ఉండవు. బిజినెస్ బాగానే జరుగుతుంది కానీ మనం ఆశించినటువంటి ఫలితాలు ఉండవు. ఇక సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. ఇది కొంతవరకు మనకు సంతృప్తినిచ్చేటువంటి విషయం. ఎందుకంటే సమయానుకూలంగా మనం నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది ఫలితం పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో కొంత అనుకూలత కనబడుతుంది. క్రయ విక్రయాలలో మటుకు కొంత అనుకూలత కనబడుతుంది. ఇక స్నేహితులు, బంధువర్గంతో కొంత జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల మూలకంగా కాలయాపన, మనస్పర్ధలు, వైషమ్యాలు, గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆత్మీయులతో కూడాను మీరు మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగానే ఉండాలి. ఇంటికి కావలసినటువంటి వస్తువులను మీరు కొనుగోలు చేస్తారు. అయితే ఆ కొనడంలో కొంత ఆలస్యం కనబడుతుంది. ఆర్థిక స్థితి వీటి మూలకంగా మనము పర్చేజ్ చేయడం లోపల కొంత ఆలస్యము కనబడే అవకాశాలు ఉన్నాయి. ఇక అనుభవజ్ఞులు, పెద్దల సలహాతో పనులు కొంతవరకు మీకు పూర్తి అవుతాయి. కనుక మీరు సలహా తీసుకోకుండా వన్ సైడెడ్గా మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీకు ఇబ్బందులు తప్పవు. కనుక ఆ కార్నర్లో, ఆ రూట్ లోపల మీరు చేసేటువంటి పని లోపల అనుభవజ్ఞులు, అంతకుముందు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవడం చాలా అవసరం. కుటుంబ వాతావరణం అనుకూలిస్తుంది. ఇక భూముల విషయంలో కొంత తగాదాలు కనబడుతున్నాయి. కనుక భూములు కొనేటప్పుడు కానివ్వండి, వాటి యొక్క డాక్యుమెంటేషన్ విషయంలో కానివ్వండి, డబ్బులు ఇవ్వడము, తీసుకోవడము ఈ విషయంలో కానివ్వండి కొంత జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి. వాహనము మూలకంగా కొంత అనుకోకుండా రిపేర్లు ముందుకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక నలుగురికి సహాయపడేటువంటి మనస్తత్వం మీ లోపల ఉంటుంది. కానీ వాటి మూలకంగా మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి, కర్కాటక రాశి జాతకులకు కొంత సహజ లక్షణం ఉంటుంది. అదేంటంటే కొంత సహాయం చేయాలి, నలుగురి లోపల పేరు సంపాదించాలి అనేటువంటి ఒక అంతర్లీనమైనటువంటి మనస్తత్వం మీకుంటుంది.
కానీ దాని మూలకంగా మీరు ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఈ మాసంలో కనబడుతున్నాయి. వాహనముల మూలకంగా పనులు నెరవేరుతాయి, కానీ ఖర్చులు కూడా ఉన్నాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. చాకచక్యంతో పనులు నిర్వర్తించుకోవాలి. ఇక సాహసము మట్టుకు ఈ మాసంలో పనికిరాదు. అంటే మీరు బ్లైండ్గా పనులు చేయడం అనేటువంటిది చాలా అనర్థాన్ని ఇస్తుంది. ఈ మాసంలో కొంత ఆలోచించి ఆ పనికి సంబంధించినటువంటి విషయాన్ని పూర్తిగా తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళడం మంచిది. పిల్లల చదువు విషయంలో మనం చూసినట్టయితే జన్మస్థానంలో గురువు ఉన్నప్పటికీ ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు గనుక ఆ పిల్లల విషయం లోపల చదువు, వాళ్ళ యొక్క హయ్యర్ ఎడ్యుకేషను, వాళ్ళ విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు మీకు కలిసి వస్తాయి. ప్రవేశాల విషయంలో అంటే వాళ్ళ యొక్క అడ్మిషన్ విషయం లోపల కూడాను మీకు అనుకూలిస్తుంది. రాబడి మీకు స్థిరంగానే ఉన్నప్పటికీ సంతృప్తి ఉండదు. అంటే ప్రమోషన్ లాంటివి రావు, ఇంక్రిమెంట్స్ అనేటువంటివి రావు, కానీ ఉన్నది మట్టుకు స్థిరంగానే ఉంటుంది. ఎంతో కొంత డబ్బు అయితే మీకు చేతికి అందుతుంది. ఇక చేతిలో మట్టుకు ఎక్కువ డబ్బు లేకపోవడం మూలకంగా కొన్ని పనులు మీకు వాయిదా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి పనులు, పెద్ద పనులు మీరు చేయడానికి చేతిలో నిల్వ డబ్బు కావాలి కాబట్టి వాటి విషయంలో కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి. తద్వారా ఏమవుతుంది, కొన్ని ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడే అవకాశాలు కనబడుతున్నాయి. మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. శారీరకంగా అనారోగ్య సమస్యలు, రుగ్మతలు తలెత్తే అవకాశం కూడాను ఒక పక్కన కనబడుతుంది. కాబట్టి ఈ మాసంలో కొంత ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండడం చాలా అవసరము. ఇలాంటి ఫలితాలు కొన్ని విషయాలలో మంచి, కొన్ని విషయాలలో చెడు ఫలితాలు, ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే మీరు చాలా జాగ్రత్తతో ఈ మాసంలో నిర్ణయాలు తీసుకోవడం అవసరము. వివాదాలకు దూరంగా ఉండడం అవసరము. ఖర్చులపై నియంత్రణ అనేటువంటిది అవసరము అనేటువంటి విషయం మనకు ఈ గ్రహస్థితి మూలకంగా తెలుస్తుంది. కనుక దీన్ని మీరు ఆచరించండి. ఫలితాలను దృష్టిలో పెట్టుకొని పనులు చేయండి, మీకు మంచి కలుగుతుంది. ఇక కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ మాసంలో గ్రహస్థితి మూలకంగా పరిహారాలు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, రాహువు ముఖ్యంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అష్టమ రాహువు చాలా ప్రతికూలం, దుస్థానం. కాబట్టి రాహువును మీరు ప్రీతి చేసుకోవాలి. రాహువు కొరకై తప్పకుండా పరిహారాలు చేయాలి. ఏం చేయాలి? మీరు ప్రతినిత్యం కూడాను మూలమంత్రాన్ని జపించండి 18 సార్లు. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని చదవండి. తర్వాత గణపతిని స్మరించండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి దేవాలయానికి తప్పకుండా వెళ్ళండి. అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నట్టయితే ఈ రాహుకేతువుల యొక్క దోషము దూరం అవుతుంది. అంటే వారి మూలకంగా మనకు కలిగేటువంటి దుష్ప్రభావము, అనర్థాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు పరిహారం అవుతుంది. అమ్మవారి దేవాలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేయండి. ఏకాగ్రతతో 3 ప్రదక్షిణాలు చేస్తూ అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి. దుర్గే స్మృత హరతి భీతిమశేష జంతోః స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికా త్వదన్య సర్వోపకార కరణాజ సుధార్ద్ర చిత్త అనేటువంటి మూలమంత్రాన్ని చదవండి. సూర్యుడికి నమస్కారం చేసుకోండి. ప్రతినిత్యం కూడాను అర్ఘ్యప్రదానం చెయ్యండి. సూర్యుడిని మీరు నమస్కరించినట్టయితే ఆరోగ్యాన్ని మీకు ఇస్తాడు. ఆరోగ్య ప్రదాత సూర్యుడు. ఇక సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. ధైర్యము, భయము లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. వివాదాలలోకి వెళ్లకుండా మిమ్మల్ని కాపాడుతాడు కనుక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి గ్రహాలు, వాటి యొక్క స్థానాలు, కారకత్వాలు, ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈ పరిహారాలను చేసుకోండి, మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.